ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యాసంగి రైతు భరోసా నిధులు త్వరలోనే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. నిధుల సమీకరణ సాధ్యాలను పరిశీలించాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. 2-3 రోజుల్లో యాసంగి రైతు భరోసాపై మంత్రులు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనుంది. ప్రతి నెల 10వ తేదీ తర్వాత కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులు జరిగేవి. కానీ ప్రస్తుతం ఎలాంటి బిల్స్ రిలీజ్ చేయవద్దని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించడంతో నిలిచిపోయాయి. ఇక దీంతో ఆ నిధులను రైతు భరోసాకు మళ్లించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా పోలింగ్ ముగిసిన తర్వాత యాసంగి రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అయితే ఎన్నికల ప్రక్రియ ముగిసి సుమారు నెల రోజులు పూర్తవుతున్నాయి. దీంతో సాధ్యమైనంత త్వరలో భరోసా నిధులను రైతుల అకౌంట్లో జమ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు ఆర్థిక శాఖ అధికారులను నిధుల సమీకరణపై దృష్టి పెట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నెల 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుంది. విడుదల వారీగా నిధులను జమ చేయాలని ప్రభుత్వం లెక్కలు వేసుకుంటున్నట్లు తెలిసిందే. ఇక అసెంబ్లీ సమావేశాల ప్రారంభం కంటే ముందే సీఎం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి రైతు భరోసా నిధుల విడుదల తేదీని ప్రకటించనున్నట్లు సమాచారం. రైతులను మభ్యపెట్టేందుకే యాసంగి భరోసా నిధులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, మున్సిపల్ ఎన్నికలు ముగిసినా మౌనంగా ఉన్నారని బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ నెల 16 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలో యాసంగి రైతు భరోసా స్కీమ్పై సర్కారుపై విమర్శల దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని భావిస్తున్నారు. అంతకంటే ముందే యాసంగి రైతు భరోసా స్కీమ్ నిధులు విడుదల డేట్స్ ఫిక్స్ ప్రకటించి విపక్షాల విమర్శలకు చెక్ పెట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం కదలికలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఈ 2-3 రోజుల్లో కూడా నిధుల విడుదలకు సంబంధించి అధికారులతోటి సమావేశం సీఎం రేవంత్ రెడ్డి కానున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి రైతు భరోసా నిధులు సంబంధించి అధికారులతోటి పూర్తి స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ తేదీని ఇవ్వాలి, రైతుల అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ఈ 31 తారీఖు తోటి ముగింపు పలకనున్నటువంటి క్రమంలో ఈ లోపే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో వేయాలని చూస్తా ఉంది. దానికి సంబంధించి ప్రతి నెల కూడా 10వ తేదీన కాంట్రాక్టులతో ప్రతి రాష్ట్రంలో బిల్లులు చెల్లింపులు జరిగేవి. కానీ ప్రస్తుతం ఎలాంటి బిల్స్ ప్రభుత్వం రిలీజ్ వారికి చేయలేదు. దీంతో ఆర్థిక శాఖను కూడా సీఎం ఆదేశించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బిల్స్ అన్ని కూడా నిలిచిపోయాయి. ఎందుకంటే ఆ బిల్స్ అన్ని కూడా కాంట్రాక్టర్లకు చెల్లిస్తే రైతు భరోసా నిధుల చెల్లింపుకి ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆ నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు కూడా సమాచారం అందుతుంది. గత కొంతకాలంగా రైతు భరోసా నిధులు అంటే ఇవ్వాలని ప్రభుత్వం భావించినప్పటికీ కూడా అనేక అడ్డంకులు కూడా వచ్చాయి. భరోసా నిధులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తా ఉంది. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి ఎకరాకు 6,000 రూపాయలు, మొత్తం సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తుండగా ఖరీఫ్ సీజన్ లో ఇప్పటికే రైతులకు ఇచ్చింది. యాసంగి సీజన్ కు సంబంధించి డిసెంబర్ నుంచి కూడా ఇది సందిగ్ధత ఏర్పడతా ఉంది. రైతు భరోసా డిసెంబర్ లోనే ఇవ్వాల్సినటువంటి క్రమంలో జరిగినటువంటి పరిణామాలు, ఎన్నికల సమయం అయితేంది, ఆర్థిక లోటు అయితేంది, ఇవంతా కూడా కొంత ఇబ్బందికరంగా ఉండి రైతులకు ఇవ్వలేకపోయింది. దాని తర్వాతకి సంక్రాంతికి అనుకున్నారు, అప్పుడు కూడా కొన్ని కారణాలు అంటే ఎన్నికల కోడ్ అప్పటికీ ఉన్నది, దాంతో కూడా ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూడా ముందు రైతులకు భరోసా ఇస్తారని భావించినప్పటికీ కూడా అప్పుడు ఎన్నికల కోడ్ ఉంది, అప్పుడు ఇవ్వలేని సందర్భం. ప్రస్తుతం ఇప్పుడు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నటువంటి తరుణం, రైతులు కూడా యాసంగి నిధుల కోసం ఎప్పటి నుంచో ప్రభుత్వం మీద ఆశగా పెట్టుకున్నటువంటి క్రమంలో నిధులు ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా రైతుల ఖాతాలో భరోసా నిధులు వేయనున్నట్లు సమాచారం ఉంది. అందుకనే ఈ అధికారులతోటి అత్యవసర సమావేశం కూడా
అందులో భాగంగానే తెలుస్తా ఉంది. 2-3 రోజుల్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం వస్తా ఉంది. సమావేశం తర్వాతకి ఒక తేదీని ప్రకటించి విడతల వారీగా కూడా రైతుల ఖాతాలో నిధులు జమ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ ప్రభుత్వం ఆలస్యం చేసినటువంటి సందర్భంలో ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం మీద విమర్శల దాడి చేస్తున్నాయి. గత కొంతకాలంగా మభ్యపెట్టే మాటలే తప్ప రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి తరుణంలో రైతు భరోసా మీద ప్రధానంగా ఈ ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద దాడి చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇచ్చిన మాట ప్రకారం దాదాపు 4 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు భరోసా ఇవ్వకపోవడం తోటి అటు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతు కష్టాలను అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంది. ఇటు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ హామీలు అంటే మోసపూరిత హామీలు అనేది పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఆ అంశాన్ని కూడా వాళ్ళు ప్రధానంగా అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. అయితే ఆ ప్రభుత్వం కూడా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ఈ అధికారులతోటి సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో దాని మీద ఒక క్లారిటీగా వెళ్లి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలనేది కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ క్రమంలోనే ఈ సీఎం రేవంత్ రెడ్డి ఈ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. అయితే ప్రధానంగా రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా యాసంగి సీజన్ ముగిసినప్పటికీ కూడా ఇప్పటి వరకు నిధులు అకౌంట్ లో జమ కాకపోవడంతో వాళ్ళు ఇప్పటికే పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. అటు అనేక రకాలుగా కూడా రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రైతు భరోసా వస్తే కొంత తెచ్చుకున్న చోట అప్పులు గూడుకోవచ్చు అన్న ఉద్దేశంతో రైతులు ఉన్నారు. ఆ క్రమంలోనే బయట వడ్డీలు తెచ్చుకోవడం లేకుంటే ఆ ఎరువుల షాపుల దగ్గర కూడా అప్పులు పెట్టుకొని మందులు ఎరువులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉండే. ఆ పైసలు ఆ డబ్బులు కనుక వస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశంతో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బులు రాకపోయినటువంటి క్రమంలో రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. తెచ్చిన చోట అప్పుల భారం పెరిగిపోయి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎట్టకేలకు ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చిందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే ఈ రైతు భరోసా మీద ప్రభుత్వం ఒక క్లారిటీ తోటి ముందుకు పోతా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం 31గా ముగుస్తున్నటువంటి నేపథ్యంలో దానికంటే ముందే కూడా రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ సమావేశం అనంతరం ఒక తేదీని ప్రకటించుకొని ఆ తేదీ ప్రకారంగా కూడా విడతల వారీగా కూడా నిధులు జమ చేసే అవకాశం అయితే ఉంది. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.